హలో, అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విద్యా స్టోరీస్ ఫర్ యూ. ఈ వీడియోలో మేము పొన్నూరు నుండి హైదరాబాద్ వెళ్తున్నాము. బేసిక్గా వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక 4 అవర్స్ జర్నీ చేసిన తర్వాత మాకు డిన్నర్ టైం అయిపోయింది. సో మేము డిన్నర్ బ్రేక్ తీసుకుందాము, ఎక్కడ ఆగుదామా అని చూస్తుంటే మాకు ఈ లోగిలి అనే రెస్టారెంట్ కనిపించింది. ఇది సూర్యాపేట దగ్గర. ఈ మధ్య పేర్లు చాలా వెరైటీగా ఉంటున్నాయి కదా, అమ్మ చేతి వంట, మా ఊరి రుచులు, లోగిలి, ఇలా వెరైటీ పేర్లన్నీ పెడుతున్నారు కదా. పేర్లే చాలా అట్రాక్టివ్గా అనిపిస్తున్నాయి. ఆ పేర్లు చూసే వెళ్ళాలనిపిస్తుంది. సరే చూద్దాం, ఇదేదో బాగా ఫుల్ లైటింగ్తో యాంబియన్స్ కూడా బాగున్నట్టుంది అని చెప్పేసి వెళ్ళాము. వెళ్ళగానే మాకు ఇట్లా ఉయ్యాళ్ళు కనిపించినాయి. 4 అవర్స్ జర్నీ చేసి కాళ్ళన్నీ పట్టుకుపోయినాయి. సో కాసేపు ఇట్లా ఉయ్యాలు ఊగుతా కాళ్ళు సాగదీసుకున్నాము, కొంచెం రిలాక్స్ అయ్యాము. కారులో ఎట్లయినా కదలకుండా కూర్చొని జర్నీ చేయటం ఈ మధ్య కష్టంగా అనిపిస్తుంది. సో అలా రిలాక్స్ అయ్యామన్నమాట కాసేపు ఈ ఉయ్యాలు ఊగుతా. సో అది అయిపోయిన తర్వాత మేము ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఈ రెస్టారెంట్ వచ్చేసి హైవే పక్కనే ఉంది. చాలా కన్వీనియంట్గా ఉంది. యాంబియన్స్ కూడా చాలా బాగుంది. అసలు ఈ ఇంటీరియర్ డిజైనింగ్ కానీ ఇదంతా చాలా బాగా చేశారనమాట. ఈ మధ్య రెస్టారెంట్స్ అన్నీ కూడా చాలా డిజైనింగ్ చాలా బాగా చేస్తున్నారు. ఆర్కిటెక్చర్ అది కూడా చాలా బాగుంటుందన్నమాట. అండ్ కస్టమర్స్ని దృష్టిలో పెట్టుకొని చాలా ఫుడ్డే కాకుండా వేరేవన్నీ చాలా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళదైతే అచ్చము ఏదో పల్లెటూరులో వెళ్ళినట్టుగా అనిపించింది అనమాట. అక్కడ అన్ని ముగ్గులు, ఉయ్యాల్లో ఇలాంటివన్నీ సెట్టింగ్స్ అన్నీ బాగా పెట్టారు. సో అవన్నీ చూసుకుంటా వెళ్ళాము లోపలికి వెళ్ళి కూర్చున్నాము. కూర్చున్న తర్వాత మాకు బేసిక్గా ఇది రెస్టారెంట్ లాగా అనిపించట్లేదు కదా, ఇది ఇలా చూస్తుంటే ఏదో మంచి పల్లెటూరులో ఏదో పెద్ద ఇంట్లో ఒక పండగకి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది ఈ వాతావరణం అది చూస్తుంటే. సో టయర్డ్ అయిపోయినాం కదా, సో వెళ్ళాము. మెనూ అయితే చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ బాగా క్రౌడెడ్గా కూడా ఉంది. బాగానే జనాలు బాగా ఆగుతున్నారు. మేము ఎప్పుడు ఎక్కువ మంది వెళ్ళే రెస్టారెంట్కి వెళ్ళటానికే ప్రిఫర్ చేస్తాము. తక్కువ క్రౌడ్ ఉన్న రెస్టారెంట్కి ఎందుకో వెళ్ళబుద్ధి కాదు. ఏమో అక్కడ ఫుడ్ బాగోదేమో, ఎక్కువ జనాలు రావట్లేదు అని అనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడైతే చాలా కార్లు ఆగున్నాయి. సో బాగానే ఉంటుందిలే, ఫ్లో ఉంది కదా అని చెప్పేసి మేము కూడా వచ్చాము. వీళ్ళ దగ్గర వెరైటీ మెనూ ఐటమ్స్ ఉన్నాయి. ఈ మెనూ బుక్ చూడండి, వీళ్ళు ఎంత ఆర్టిస్టిక్గా డిజైన్ పెట్టారో. ఇక్కడ చక్కగా మన పాత సినిమా యాక్టర్లు రామారావు గారు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, సావిత్రి, శ్రీదేవి, ఎస్పి బాలు, ఇక్కడ వచ్చేసి మన ఎస్వి రంగారావు గారు, హర్నాథ్, సూర్యకాంతం గారు. సో ఇలా వీళ్ళందరి మన ఫిల్మ్ ఇండస్ట్రీ సూపర్ స్టార్స్ అందరి పెట్టి మెనూ కార్డ్ పెట్టారు. అసలు వాళ్ళని చూస్తుంటేనే చాలా బాగా అనిపించింది. ఏమైనా కానీ రామారావు గారు అండ్ నాగేశ్వరరావు గారు అంటే నాకు చాలా ఇష్టము. ఈ రోజుల్లో హీరోలు 6 ప్యాక్లు 8 ప్యాక్లు ఎన్ని ఉన్నా కానీ వాళ్ళంత అందంగా అయితే అనిపించరు కదా. వాళ్ళ యాక్షన్ కానీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ పెట్టడం కానీ అవన్నీ ఇంకా అది వేరే లెవెల్ వాళ్ళది. ఈ మధ్య ఇలా రెస్టారెంట్స్లో అన్ని షాపులు పెడుతున్నారు. ఇట్లా బట్టల షాపులు అండ్ పచ్చళ్ళు, పొళ్ళు, అలా పికిల్స్, స్వీట్స్, హాట్స్ అవన్నీ కూడా అమ్ముతున్నారు. అలా ఆ షాప్స్ కూడా ఉంటున్నాయి. సో ఆ షాపింగ్ కూడా చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. ఇలా రెస్టారెంట్కి వచ్చి అవి కూడా కొనుక్కోవచ్చు. సో ఓవరాల్గా అన్ని చోట్ల అన్నీ పెడుతున్నారనమాట. సో మేము గెస్ట్ చేయండి మేమేం తీసుకున్నామో, రెస్టారెంట్లో మేమేం ఆర్డర్ చేసామో. రాగి ముద్ద అండ్ నాటుకోడి కూర. అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. ఆ టేస్ట్ నచ్చి, ఆ కాంబినేషన్ నచ్చి తర్వాత నేను ఇంటికి వచ్చాక కూడా ట్రై చేశాను. రాగి ముద్ద ఇంతకుముందు నేను ఎప్పుడు ట్రై చేయలేదు. యూట్యూబ్లో 2-3 వీడియోలు చూసి ఏదో చాలా కష్టమేమో, మనకు కుదరదేమో అనుకునేదాన్ని. కానీ యూట్యూబ్లో 2-3 వీడియోలు చూసాక ఐడియా వచ్చింది. సరే ట్రై చేద్దాము, చాలా మంచిది కదా రాగి ముద్ద. అండ్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా. ఇది రాగి ముద్ద అంటే ఇట్ విల్ బీ
రిచ్ ఇన్ ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, ఐరన్, బోన్ హెల్త్కి మంచిది, బ్లడ్ షుగర్ లెవెల్స్ని మేనేజ్ చేస్తుంది. సో ఇవన్నీ చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయని ఈ మధ్య బాగా మిల్లెట్స్ గురించి చాలా బాగా చెప్తున్నారు కదా. సో ఇక్కడ నేను రాగి ముద్ద ప్రిపేర్ చేస్తున్నాను ఇవాళ మాది మెను నాటుకోడి కూర అనమాట. సో ఆ రోజు రెస్టారెంట్లో తిన్న తర్వాత నేను ట్రై చేశాను ఇది చాలాసార్లు. ఒక 1 కప్ రాగి ఫ్లోర్ తీసుకుంటే దానికి 2 కప్స్ వాటర్ తీసుకోవాలి. ఇలా వాటర్లో కొంచెం ముందు రాగి పిండి వేసుకొని దాన్ని లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత దాన్ని పొయ్యి మీద పెట్టి స్లోగా తిప్పుతా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఫర్ టేస్ట్ అనమాట. కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా అది అలా స్లోగా తిప్పుతూ ఉండాలి. అది తిప్పుతూ ఉన్న తర్వాత కొంచెము అది బాయిలింగ్ పాయింట్కి వచ్చాక బాగా ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది. సో అంతదాకా అది మనం తిప్పుతూ ఉండాలి స్లోగా. తిప్పకపోతే కనుక అడుగంటుంది. సో అందుకని మనం కంటిన్యూస్గా అది తిప్పుతూనే ఉండాలి. అండ్ తొందరగానే ఇదిగో ఇలా చూడండి, ఇలా బబుల్స్ వస్తాయి అన్నమాట. అంటే బాగా కాగి ఉడికిన తర్వాత బాగా ఇట్లా ఫుల్ బబుల్స్ వస్తాయి. ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత మనము మిగతా పిండిని, రాగి పిండిని దీంట్లో వేసేసి బాగా ఇలా లంప్స్ లేకుండా ఇంకా స్లోగా తిప్పుతూ ఉండాలన్నమాట. వేసేటప్పుడు కూడా అంతా ఒకసారి కాకుండా కొంచెం కొంచెం వేసి మనము స్లోగా తిప్పుతూ ఉండాలి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇదంతా సిమ్లో పెట్టి చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. అప్పుడు అడుగు అంటకుండా చాలా బాగా వస్తుంది అనమాట. సో చాలా తొందరగానే అయిపోద్ది. సో హైలో ఏం పెట్టడం అవసరం లేదు, సిమ్లోనే పెట్టి ఇలా స్లోగా కలుపుతూ ఉంటే చక్కగా అది ఒక గట్టి పడతా ముద్దలాగా ఫామ్ అవుతుంది అనమాట. కాకపోతే ఏంటంటే లంప్స్ లేకుండా స్లోగా మనము తిప్పుకోవాలి సిమ్లో పెట్టుకొని. సో ఇలా తిప్పుకున్న తర్వాత లంప్స్ లేకుండా అంతా స్లోగా చేసుకొని తిప్పిన తర్వాత ఇంకా అది బాగా ఉడుకుతూ ఉంటుంది అనమాట ఆ వేడికి. స్లోగా సిమ్లో పెట్టి తిప్పుతా ఇంకా మూత పెట్టేయచ్చు అనమాట. మూత పెట్టేసిన తర్వాత ఇదిగో ఇలా ఒక 1 స్పూన్ గీ వేయాలి. గీ వేసి మళ్ళీ బాగా అట్లా కలిపేసేసి ఇంకా సిమ్లోనే ఉంటుంది కాబట్టి స్టవ్ అయితే ఫస్ట్ నుండి లాస్ట్ దాకా సిమ్లోనే పెట్టుకోండి, లేకపోతే మాత్రం అడుగున బాగా మాడిపోద్ది. ఇంకా ఇది మూత పెట్టేసేసి సిమ్లోనే ఉంది కదా, సో మూత పెట్టేసేసి ఒక 3 to 4 minutes అలా సిమ్లో ఉడికితే ఇంకా ఆ వేడికి కూడా ఇంకా అంతా బాగా ఉడికిపోద్ది అనమాట. ఆ రాగి అంతా బాగా ఉడికిపోయి బాగా కన్సిస్టెన్సీ బాగుంటుంది. సో ఇదేమో మాది ఆర్గానిక్ చికెను, నాటుకోడి కూర ఇవాళ. సో ఇదండి మా లంచ్ ప్లేట్ ఇవాళ. రాగి ముద్ద, నాటుకోడి కూర అండ్ సమ్ సలాడ్ అనమాట. సో అప్పటి నుండి నేను రెగ్యులర్గా ఈ రాగి ముద్దను చేస్తున్నాను. అండ్ పప్పు, రసము, పప్పుచారు, ఇలా నాన్ వెజ్ కర్రీస్ వీటన్నిటిలో చాలా బాగుంటుంది కాంబినేషను. సో అవి చేసినప్పుడు ఏదైనా పులుసు కానీ ఇవి చేసినప్పుడు కంపల్సరీ రాగి ముద్ద చేస్తున్నాను. ఇప్పటిదాకా మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.